హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి సూపర్ వీడియోని రెడీ చేశాను. అదేంటో గెస్ట్ చేయండి. అదే అద్దంలా మెరిసిపోయే మేఘాల కొండలు, పాలకొండల్లా ఉండే వంజంగి హిల్స్ గురించి ఈ వీడియో తీశాను. మన ఏపీలో ఉన్న ఈ హిల్స్ అన్నిట్లో, ఈ వైజాగ్ హిల్ స్టేషన్స్ అన్నిట్లో ఈ వంజంగి హిల్స్ అనేది నెంబర్ 1. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం జనరల్గా సన్ రైజ్ చూస్తాం కదా, ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అదే మనం బీచ్లో మార్నింగ్ సన్ రైజ్ చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ కానీ, అక్కడ ఆ లొకేషన్లో కానీ, సముద్రంలో నుంచి సూర్యుడు వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది కదా. దాని నెక్స్ట్ లెవెల్ ఈ హిల్స్ మీద నుంచి, ఈ వైజాగ్ వంజంగి హిల్స్ మీద నుంచి ఆ మేఘాల్లో నుంచి సూర్యుడు వస్తుంటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ క్లౌడ్స్, ఆ మేఘాల కొండ పాలకొండల్లాగా అద్దంలా మెరిసిపోతా సూపర్గా ఉంటాయి. చుట్టూ ఆ కొండల మధ్యలో ఆ పొగమంచుతో మొత్తం కప్పబడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూద్దాం. అయితే అంతకుముందు నేను ఘాట్ రూట్ వీడియో చేశాను కదా, ఘాట్ రూట్ ఎలా ఉంటుందో ఫుల్ వీడియో చేశాను, అది చూడండి. ఈ వంజంగి హిల్స్కి రావాలంటే ఒక మంచి ప్లాన్ చెప్తాను. ఫస్ట్ మనం వైజాగ్ చేరుకోవాలి. వైజాగ్ నుంచి పాడేరుకి వెళ్ళాలి. ఎందుకంటే వంజంగి హిల్స్ అనేది పాడేరుకి దగ్గరలో ఉంటుంది. పాడేరులోనే మనం ఉండాలన్నా కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్లో ఎక్కడైనా ఉండాలి అంటే పాడేరులో ఉండడమే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్ కానీ, ఇంకా ఉండటానికి హోటల్స్ కానీ అన్నీ బాగుంటాయి. వైజాగ్ నుంచి పాడేరుకి వెళ్ళటానికి దాదాపు 3 hours పైనే టైం పడుతుంది. అంతా ఘాట్ రూట్లోనే, ముందు చెప్పినట్టుగానే. ఈ పాడేరు అనేది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. వంజంగి హిల్స్కి మనం చేరుకోవాలంటే మార్నింగ్ 4కి అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వెహికల్స్ అనేది కొంత దూరం మాత్రమే మనల్ని తీసుకెళ్తాయి. అక్కడి నుంచి దాదాపు 3 kilometers నడుస్తూ వెళ్ళాలా, ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలా. అదంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళాక ఇద్దరుగా వెళ్ళారు అంటే ఇంకొక ఇద్దరిని కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో 4 ఆ టైంలో అంతా కూడా ఆ కొండల మీద అడవులాలో ఉంటాయి. బాగా దట్టమైన చెట్లు ఉంటాయి. చిన్న దారి ఉంటుంది నడవటానికి వీలుగా. ఏం కాదు, సేఫ్గానే ఉంటుంది. కానీ అయినా కానీ ఒక 4 కలుపుకొని గుంపుగా వెళ్ళండి. ఏదైనా టార్చ్ లైట్ కానీ, టార్చ్ లైట్ లేదంటే ఫోన్ లైట్ కూడా సరిపోతుంది. అయితే పాడేరుకి మీరు ఈవినింగ్ లోపు చేరుకొని పాడేరులో రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేయటం చాలా ఉత్తమం. లేదా డైరెక్ట్గా వైజాగ్ నుంచి రావాలి అనుకుంటే 2 AM కల్లా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే పాడేరుకి వెళ్ళాలంటే అంతా కూడా నైట్ ఘాట్ రూట్లో ప్రయాణం చేయాలి, అంత సేఫ్ కాదు. సో ముందుగానే పాడేరుకి వచ్చేసి ముందు రోజు నైటే అక్కడ స్టే చేసి 3:30కి పాడేరులో స్టార్ట్ అవటం చాలా బాగుంటుంది. ఎందుకంటే టైంకి వెళ్ళొచ్చు. పాడేరులో రూమ్స్కి దాదాపు 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. ఫుడ్ కూడా అక్కడ బాగుంటుంది. పొట్లం బిర్యానీ ఫేమస్, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి మీరు కూడా. పాడేరు నుంచి 20 minutesలో ఇక్కడ క్యాంపింగ్ హబ్స్ ఉంటాయి. గుడారాలు వేసి అక్కడ కూడా మనం ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. అక్కడ ఉండొచ్చు, ఉండటానికి బాగానే ఉంటుంది. కాకపోతే ఫుడ్ అక్కడ దొరకదు. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే పైన వ్యూ పాయింట్ 3 టాప్లో, అది నేను ఎక్కి కూర్చుంటే ఒక జంట ఎక్కుతా జారి నా మీద పడ్డారు. నాకు కూడా నా మీద పడటం వల్ల కాలు దెబ్బ తగిలింది నాకు కూడా. క్యాంపింగ్ హబ్స్ నుంచి ఒక 5 minutesలో మనం కొండ దగ్గరికి చేరుకోవచ్చు. ఆ కొండ దగ్గర నుంచి పైకి వెళ్ళాలంటే ఒక 2-3 kilometers వరకు పైకి వెళ్ళాలి. అది ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు జీబ్లో కానీ లేదా ఆటోలో కానీ తీసుకెళ్తారు. ఆ కొండ మీద ఆ రూట్ అంతా కూడా చాలా డేంజర్గా ఉంటుంది. ఏంటంటే కొండకి సైడ్లో చెక్కి రోడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. దీనిలో ఉంది చూడండి. ఈ ఆటో వాళ్ళు కానీ జీబ్ వాళ్ళు కానీ కొండ మీదకి తీసుకెళ్ళటానికి 100 ఛార్జ్ చేస్తారు. అది వన్ సైడే. మళ్ళీ రావాలంటే ఇంకొక 100 అడుగుతారు. వెళ్ళేటప్పుడు ఎక్కెళ్తే బాగుంటుంది. ఎందుకంటే నైట్ చీకటిగా ఉంటుంది కదా, మనం ఎటెళ్ళలో కూడా తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ దాదాపు వ్యూ పాయింట్ దాకా వదిలిపెడతారు. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తెల్లారిద్ది కాబట్టి వెలుగ్గా ఉంటుంది, మనం చూసుకుంటూ రావచ్చు. లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వ్యూ పాయింట్ 2. చాలా అంటే చాలా బాగుంటుంది.
జీప్ దిగిన దగ్గర నుంచి మనం ఆ వ్యూ పాయింట్ 1, 2, 3 చూడాలంటే అంతా కూడా 15 మినిట్స్ తేడాతోనే మనం ఒక్కో వ్యూని చూడవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వ్యూ పాయింట్ 2. అక్కడ మనకి 5 కల్లా కూడా వచ్చేటప్పుడు అయితే వాటర్ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకోవటం మంచిది. మనకు ఆడ పైన కొండ మీదకి కూడా వాళ్ళు వ్యూ పాయింట్ 2 వరకు కూడా లోకల్ వాళ్ళు వాటర్ అమ్ముతారు, ఇంకా టీ కానీ నూడిల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు, ఏ ఒకటి తినడానికి. ఆ వీడియోలో చూపించినట్టుగా చూడండి, ముందు ఉంది అది వ్యూ పాయింట్ 2. లొకేషన్ బాగుంది కదా. వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2కి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. వ్యూ పాయింట్ 2 నుంచి 3కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే అది కొండ టాప్లో ఉంటాయి, ఆ కొండల మీద పాకుతా వెళ్ళాలి. ముందు నేను కూర్చొని ఉన్నాను కదా, అక్కడ వాళ్ళు పడ్డారు, అది జారి పడ్డారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ వ్యూ పాయింట్ 3కి వెళ్ళకపోవడమే మంచిది. వ్యూ పాయింట్ 1 బాగుంటుంది, వ్యూ పాయింట్ 2 కూడా బాగుంటుంది. ఇదంతా కూడా వ్యూ పాయింట్ 2. చూడండి అందరూ ఎట్లా చూస్తున్నారు, చాలా బాగుంటుంది. ఇక్కడే కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది, ఈ కొండల మధ్యలో అదిగో చూశారు కదా, మధ్యలో ఆ మేఘాలు. అదే వ్యూ పాయింట్ 2లో ఇక్కడ టీ అమ్ముతారు లోకల్ వాళ్ళు, తినడానికి ఏ ఒకటి తీసుకొచ్చి. మార్నింగ్ అంతా కూడా మంచు పడతానే ఉంటుంది, చల్ల గాలి, పెద్ద గాలి కొడతా ఉంటుంది. అయినా కానీ వాళ్ళు వచ్చి అక్కడ అమ్ముతారు. నార్మల్ రేటే, ఎక్కువేం ఉండదు, 10-15 రూపాయలకే టీ ఇస్తారు. వాటర్ బాటిల్ కూడా 20 రూపీసే. ఇక్కడ దాకా వచ్చాక చాలామంది ఇక్కడే ఆగిపోయారు ఇంకా ఎక్కలేక. చూడండి అందరూ ఇంకా అక్కడే టీ తాగుతా తింటా ఆ వ్యూ పాయింట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. జీప్ దగ్గర నుంచి పైకి ఎక్కేటప్పుడు చీకట్లో తీసాను కదా, సరిగ్గా లేదు. ఇలా ఉంటుంది రోడ్ అంతా కూడా, సన్న దారి, ట్రెక్కింగ్ చేయటానికి చాలా బాగుంటుంది. చూశారు కదా పైన ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో నుంచి మార్నింగ్ 4కి వెళ్తుంటే ఉంటుంది, 3:34కి. కానీ ఆ టైంలో వెళ్తేనే మనం సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో పాములు వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ భయపడకుండా వెళ్ళటమే. ఆ జీప్ దగ్గరికి వచ్చాక జీప్ దగ్గర నుంచి మనం మధ్యలో రిటర్న్లో నడుచుకుంటూ వెళ్తేనే చాలా మంచిది. ఎందుకంటే అది రోడ్ అయితే ఇలా ఉంటుంది, ఈ రోడ్లోనే ఆటో కానీ ఆ జీపులు కానీ వస్తాయి. ఆ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మనకు తెలియలేదు, ఆ పక్కన అంతా కూడా లోయలు. రిటర్న్లో వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావడమే మంచిది, ఎందుకంటే రోడ్డు అంత చండాలంగా ఉన్నా కానీ మనకి ఇక్కడ మధ్యలో లొకేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మిస్ అవ్వకూడదు ఏది కూడా. లొకేషన్ చూస్తుంటే కాశ్మీర్ లెక్క ఉంది నాకు. అదిగో ఈ సన్న దారిలో కనబడుతుంది కదా, ఆ గుట్టల్లో నుంచి మనం నడుచుకుంటా రావాలా. ఇది స్టార్టింగ్ పాయింట్. జీబులు కానీ కార్లు ఎవరి అయినా ఇక్కడ దాకా వస్తాయి. ఆ రూట్లో ఆటోలు కానీ జీబులు కానీ పైకి ఎక్కుతాయి. మనం అక్కడి నుంచి నడిచైనా వెళ్ళొచ్చు, కానీ 3 కిలోమీటర్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అయితే అది ఆటో, ఈ ఆటోలో కానీ జీబులో కానీ వెళ్తాయి. ఆటోలు చూడ ఎక్కుతాయి. అట్లాగే ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్తాయి. ఆ కొండల్లో ఆ రోడ్ ఎట్టుందని, ఆ పక్కనంతా కూడా లోయే. వాళ్ళు ఎట్లా నడుపుతున్నారంటే చూడండి, అది టర్నింగ్ కాబట్టి కొంచెం పెద్దది ఉంది, కానీ అక్కడక్కడ చిన్న రోడ్డే ఉంటుంది. మరలా రిటర్న్లో మీకు చూపిస్తున్నాను. ఆ కొండ దగ్గరే ఈ క్యాంపింగ్ హబ్స్ ఉంటాయి, వాటిల్లోనే ఉంటారు. పక్కన మనకి పాములు వచ్చినా ఏం వచ్చినా కానీ ఇంకంతే. కొండపైన ఇక్కడ క్యాంపింగ్ హబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైనా ఉండొచ్చు. ఇదంతా కూడా మీకు రిటర్న్లో చూపిస్తున్నాను. రిటర్న్లో కొండ దిగేటప్పుడు చూడండి, అక్కడ మనం ఆ పాడేరు నుంచి ఈ హిల్స్ దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు చూడండి ఎట్లా ఉందో. బండి మీదైనా రావచ్చు, దూరం వరకు బండి మీద వెళ్ళి అక్కడ ఆపుకొని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాడేరు దాకా రావాలి అనుకుంటే బండి మీద వచ్చి అక్కడి నుంచి కూడా జీప్లో కానీ అలా లేదు. బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే పాడేరు దాకా బస్సులో వచ్చేయచ్చు. అక్కడి నుంచి జీప్ డైరెక్ట్గా వైజాగ్ నుంచి కార్ మాట్లాడుకుని రావచ్చు. ఎస్యూవీ కార్ అయితే బెటర్.